శుభోదయం సార్. నేను నిజామాబాద్ జిల్లా నుంచి ఒక హాకర్ పేపర్ బాయ్ని మాట్లాడుతున్నాను సార్. మా పేపర్ బాయ్ కష్టాలు చెప్పుకుంటే వీడియో తీయడానికి సమయం కూడా సరిపోదు. ఎందుకంటే పొద్దున 3:30-4 గంటలకు లేచి పేపర్ పాయింట్ల వద్దకు వచ్చి తీసుకొని చల్లని చలిలో వానాకాలం కానీ ఎండాకాలం కానీ చలికాలం కానీ ఏది కూడా లెక్క చేయకుండా పేపర్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాము. కానీ గత కరోనా కాలం నుండి కంపెనీ వ్యవస్థ నష్టాలలో ఉన్నదని చెప్పి మేము కరోనాను సైతం లెక్క చేయకుండా పత్రికా వ్యవస్థను కాపాడుకుంటూ మాకు ఉపాధి కల్పిస్తుందని చెప్పి నమ్మకంతో మా ప్రాణాలను సైతం ఎంతోమంది భయపడి ఇళ్లలోనే ముసుగేసుకొని పండుకున్నారు. కానీ మేము అది ఏది కూడా లెక్క చేయకుండా పత్రిక అనేది ఇంటింటికి సప్లై చేయడం జరిగింది. పత్రికా వ్యవస్థను కాపాడుకోవాలా, పత్రికా వ్యవస్థ బతికితే మనకు ఉపాధి ఉంటుందని చెప్పి ఆలోచనతోని మేము అప్పుడు సహకరించినాము. గత 6-7 సంవత్సరాల నుంచి కమిషన్లు అనేది పెంచలేదు. ఇప్పుడు అన్నీ కుదురుకున్నాయి. ఒక ఛాయ్ రేటు అప్పుడు 5 రూపాయలు ఉండే, ఇప్పుడు 10 రూపాయలు అయింది. ఏదైనా సరే ప్రతి ఒక్క వస్తువు డబుల్ టిబుల్ రేట్ అయింది. కానీ మా కష్టానికి అదే ఫలితం ఇప్పటికీ ఇస్తున్నారు. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదని చెప్పి మేము ఇక్కడ మా జోనల్ ఆఫీసులో కానీ యూనిట్ ఆఫీసులలో కానీ హైదరాబాద్ హెడ్ ఆఫీసులలో కానీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వీటి మీద స్పందన లేదు. ఎందుకు సార్? మేము మీ పత్రికా వ్యవస్థను భాగస్వామ్యం కాదా సార్? మీ పత్రికా వ్యవస్థను కాపాడడం లేదా సార్? ఏదైనా ఒక వ్యవస్థ బాగుపడాలంటే, బలంగా పునర్నిర్మాణం జరగాలంటే దానికి కింది స్థాయి వ్యక్తులే మూల కారణం సార్. పెట్టుబడి మీద అయిండొచ్చు, అందులో మా ఏజెంట్ల భాగస్వామ్యం కూడా ఉంది సార్. ఇప్పటికైనా మా కష్టాలను గుర్తించి మాకు మేము అడిగిన డిమాండ్ల పైన ఒక్కసారి పునరాలోచించి మా కమిషన్లను మరియు ముఖ్యమైన డిమాండ్లను కాపాడి మాకు ఇప్పించగలరని, మరియు ఒకటే సార్ మీకు విన్నపం చేసేది, ఇప్పటికే ఆల్రెడీ సీనియర్ సిటిజన్స్ మాత్రమే చదువుతున్నారు ఈ పేపరు. ఇది రాను కుంటుపడిపోతున్న వ్యవస్థ కాబట్టి దీన్ని కాపాడుకోవాలంటే ముఖ్యంగా పేపర్ బాయ్స్, హ్యాకర్స్, ఏజెంట్స్ ముఖ్యం సార్. చేసిన కష్టానికి ఈ రోజుల్లో అడ్డ మీద కూలి కూడా డిమాండ్ చేసే పరిస్థితి ఉంది సార్. అయినా మేము వ్యవస్థను నమ్ముకొని ఇప్పటికి కూడా మేము కాపాడుకుంటూ వస్తున్నాం. మా మీద దయదలంచి మా మీద కక్ష సాధింపు చర్యలు చేయకుండా మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, అలాగే మేము కంపెనీతోటి ఎప్పుడు స్నేహపూర్వకంగానే ఉంటాం కాబట్టి స్నేహపూర్వకంగానే అడుగుతున్నాం సార్. మా ఈ న్యాయమైన డిమాండ్లను దయచేసి పరిష్కరించండి. మా మీద కక్ష సాధింపు చర్యలు చేయకండి ప్లీజ్. చూడండి సార్, నేను పొద్దున 4:30 5 గంటల నుంచి పేపర్ వేస్తున్నాను. నాకు 450 పేపర్లు ఉంటాయి. ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది నొక్కనే చేసుకుంటున్నా సార్. మెయిన్ ముఖ్యంగా మనకు బాయ్స్ ప్రాబ్లం ఉంది సార్. ఇక్కడ నిజామాబాద్లో అని కాదు, ఎక్కడైనా సరే బాయ్స్ ప్రాబ్లం ఉంది. ఒక 100 పేపర్లు వేస్తే 3,000 నుంచి 4,000 రూపాయలు ఇవ్వబడుతుంది సార్. ఎలా చెప్పండి? ఒకప్పుడు నేను పేపర్ బాయ్గా చేరినప్పుడు 300 రూపాయలకు పనిచేశాను సార్. ఇప్పుడు 3,000 ఇస్తాం రారా బాబు, 60-70 పేపర్లకు కూడా 3,000 రూపాయలు ఇస్తామంటే కూడా బాయ్స్ వచ్చే పరిస్థితి లేదు సార్. ఏదున్నా ఏజెంట్లే వేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మా మీద దయదలించి మాకు కమిషన్లు పెంచితే మేము ఈ పేపర్ వ్యవస్థను ఇంకా బలంగా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం సార్. మాకు పనిచేసే వ్యవస్థ దైవంతో సమానం సార్. ఆ వ్యవస్థను మేము ఇంకా కాపాడుకుంటాం, ఇంకా గట్టిగా చేసుకుంటాం కదా అని నష్టపరిచే ఉద్దేశం మాకు లేదు సార్. ఇది ఒకటి మా గురించి
నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు కాబట్టి అదొకటి మానుకోండి సార్. మా మీద పాజిటివ్ దృక్పథంతో ఉండండి. మీతోటి మేమైతే ఎలాగైతే బతుకుతున్నామో ఈ పేపర్ వ్యవస్థలో పనిచేసే హాకర్స్ కానీ, బాయ్స్ కానీ, ఏజెంట్లు కానీ అందరూ మీకు సహకారం చేస్తేనే ఈ వ్యవస్థ బతుకుతుంది సార్. దయచేసి మా మీద కక్షపూరిత చర్యలు మానుకొని ఒక్కళ్ళని ఇద్దరిని టార్గెట్ చేయకుండా అందరికీ న్యాయం చేయండి సార్. ఇదొకటి నా విజ్ఞప్తి సార్. మీరు ఒక్కసారి మమ్మల్ని పిలిపించి మాతో చర్చలు పెట్టుకోండి సార్, పెట్టండి సార్. ఎందుకంటే పత్రికా వ్యవస్థ ఇంకా ఎలా ముందుకు పోతే మన వ్యవస్థ ఇంకా మెరుగుపడుతుందనే ఆలోచనలు మా సభ్యులలో కొన్ని ఉన్నాయి సార్. అవి మీకు చెప్తాం సార్. ముందుగా మాకైతే మా డిమాండ్ల మీద న్యాయం చేయండి సార్. మేము కోరుకునేది ఒకటే సార్, రిక్వెస్ట్గా చేతులెత్తి జోడించి మరీ చెబుతున్నాను, మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి. మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తక్కువ కమిషన్కు పేపర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందంటే అది ఈ తెలుగు రాష్ట్రాల్లోనే సార్. వివిధ రాష్ట్రాలలో ఎన్నో పథకాలు ఎన్నో ఇస్తున్నారు సార్. అవేవి మేము అడగడం లేదు. కాకపోతే మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి మాకు ఈ కనుమరుగవుతున్న వ్యవస్థను కాపాడుకుందాం సార్. మేము కోరేది ఒకటి, ఎవరి మీద మాకు కంపెనీలతోటి మాకు ద్వేషం లేదు సార్. కంపెనీలే మాకు దైవం సార్. ఇది మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి మన వ్యవస్థను కాపాడుకుందాం సార్. మేము మా కష్టానికి ఫలితమే అడుగుతున్నాం సార్. వేరే మాకు ఏది అవసరం లేదు. మేము అడిగే న్యాయమైన డిమాండ్లకు కొన్ని కంపెనీలు వాళ్ళ ఏజెంట్ల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయి. మన ఏజెంట్లను గుప్పిట్లో పెట్టుకుంటే సంఘాలనేటివి విచ్ఛిన్నమవుతాయని చెప్పి భావించి ఆ ఉద్దేశంతో తమ ఏజెంట్లకు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు సార్. ఆ ఏజెంటు తన న్యాయమైన అడగడం తప్ప సార్. మీరు ఈ చేసే చర్యల వల్ల ఆ ఏజెంటుకు మనస్తాపం చెంది ఏజెన్సీ ఇడిచిపెడితే ఇక్కడ ఎవరు కూడా తీసుకోవడానికి రెడీ లేరు సార్. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఇది మా జనరేషన్ ఇప్పటికే లాస్ట్ సార్. ఇందులోకి కొత్తగా వచ్చి పనిచేసే అంత సమయం కానీ దీని మీద అరే ఇది మాకు ఉపాధి కల్పిస్తుంది అని చెప్పి ఆలోచన కానీ మిగతా వేరే బయట సభ్యులకు ఎవరికి కూడా లేదు సార్. ఎందుకంటే ఈ వ్యవస్థను కాపాడుకునేది మనమే కాబట్టి మీ ఏజెంట్లను మీరే ఇబ్బంది పెడితే అది కరెక్ట్ పద్ధతి కాదు సార్. మమ్మల్ని పిలవండి, చర్చలకు పిలవండి. ఆ చర్చల్లో మనం కలిసి మన కుటుంబ సమస్య మనమే పరిష్కరించుకుందాం సార్. ఇలాంటి దుందుడుకు చర్యలు కానీ ఇలా భయభ్రాంతులకు గురి చేయడం కానీ కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే కూర్చొని మాట్లాడుకుంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఇలా మన వ్యవస్థను మనమే కించపరుచుకుంటే కరెక్ట్ పద్ధతి కాదు అని నా అభిప్రాయం సార్. ఒక్కసారి మాతో చర్చలు పెట్టండి సార్. మా న్యాయమైన డిమాండ్ల కోసం ఒక్కసారి ఆలోచన చేయండి సార్. మీకు పదే ప్రాధాయపడుతూ నేను నిజామాబాద్ జిల్లా నుంచి రణం రవీందర్ గౌడ్ సార్. నేను దాదాపు 35 సంవత్సరాల నుంచి ఈ పేపర్ వ్యవస్థలో ఆధారపడి బతుకుతున్నా సార్. నాకు అన్నం పెట్టే ఈ పేపర్ వ్యవస్థ నాకు దైవంతో సమానం సార్. ఓకే సార్, ఒక్కసారి ఆలోచన చేయండి సార్ ప్లీజ్.